జనవాహిని జై జై జనవాహిని జై జనవాహిని జై జై జనవాహిని జై జనవాహిని జై జై జనవాహిని. అందరికీ నమస్కారం అండి. మన విద్యా విధానం ఎటు పోతోంది, ఈ దేశంలో ఉన్నటువంటి బాలలు ఏమైపోతున్నారు, ఈ సమాజం, ఈ తల్లిదండ్రులు ఏం చేయాలి, ఉపాధ్యాయ వర్గం ఏం ఆలోచన చేయాలి, మేధావులు ఏమి ఆలోచన చేయాలి, విశ్వవిద్యాలయాలు కళాశాలలు నడిపేటటువంటి వాళ్ళు ఏమి ఆలోచన చేయాలి, ఇది ఈరోజు మనం ఆలోచించవలసినటువంటి విషయం. మనం ఎంతో ఘనంగా నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తాం. అంతేకాకుండా నవంబర్ 14 నాడు జాతీయ బాలల దినోత్సవం కూడా జరుపుకుంటాం. మరి మనం దానికి తగ్గట్టుగా ఏం చేస్తున్నాం ఆలోచన చేసినట్లయితే, 5 సంవత్సరాలు నిండని వాళ్ళకి పాఠశాలల్లో చేరేటటువంటి అర్హత లేదు. మరి 5 సంవత్సరాలు నిండని వాళ్ళకి పాఠశాలలో చేరేటటువంటి అర్హత లేకపోతే ఇవాళ ఎల్కేజీలు, యూకేజీలు, దానికి ముందు మళ్ళీ ఇంకా ప్రీకేజీ అంటే నర్సరీ అంటారు, అది ఇటువంటి రకరకాల విద్యా వ్యాపారాలని పెడితే పోటీపడి తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఇటువంటి పాఠశాలనాలో లేకపోతే వాటిని ఏమనాలో ప్లే స్కూల్స్ అని కూడా అంటున్నారు ఇప్పుడు. అంటే బాలల హక్కులు ఏమవుతాయి, ఇటువంటి వాటిల్లో చేర్చినప్పుడు బాలలు ఏమవుతారు, వాళ్ళని ఏం చెయ్యాలి, మనం రేపొద్దున వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో ప్రతికూల ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ తల్లిదండ్రులు ఉభయులు ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఒక సమస్య అని చెప్పి మనం గణాంకాలు తీసుకున్నట్టయితే తెలుస్తూ ఉంది. కానీ ఈ తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు వృత్తిలో లేని వాళ్ళు కూడా ఆ విధంగా పంపటం ఒక నాగరికత అనుకుని, ఆ విధంగా పంపితేనే గొప్పవాళ్ళు అనుకుని పిల్లల్ని 5 సంవత్సరాలు నిండకుండా నర్సరీకి, ప్లే స్కూల్కి పంపుతూ ఉన్నారు. ఈ విధంగా పంపటం వలన పిల్లలు వాళ్ళు ఆడుకునే వయసులో, 10 మంది పిల్లలతో కలిసి తిరిగే వయసులో, వాళ్ళ యొక్క బంధువులతోనూ వాళ్ళతోనూ ఇతర కుటుంబ సభ్యులతోనూ గడిపేటటువంటి సమయాన్ని కేవలంగా చదువు అనేటటువంటి ఒక పేరుతో వాళ్ళ హక్కుల్ని కాలరాస్తోంది ఈ సమాజం అని చెప్పి జనవాహిని పార్టీ అభిప్రాయపడతా ఉంది. మరి మనకి రాజ్యాంగంలో 21వ ప్రకరణం ఉంది. ఏమిటంటే జీవించే హక్కు. జీవించే హక్కు అంటే కేవలం మృగంలా జీవించడం కాకుండా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి హక్కు. మరి ఆ విధంగా గౌరవప్రదమైనటువంటి జీవితం గడపాలంటే ఎలా అనుకుని ఈ మధ్యకాలంలో 21A అని ఒక ప్రకరణాన్ని తీసుకొచ్చారు. 21A ఏమిటంటే ఉచిత నిర్బంధ విద్య 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకే అని చెప్పి, అది రాజ్యమే ఇవ్వాలని ఎక్కడ జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య ఇస్తున్నారా? కేవలంగా రాజకీయ నాయకులే వ్యాపారం చేస్తున్నారు, విద్యా వ్యాపారం. మీరు మన రాష్ట్రం చూడండి, పక్క రాష్ట్రం తెలంగాణ చూడండి, దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో విద్యా వ్యాపారం చేసేవాళ్ళు, ముఖ్యంగా ఈ హై స్కూలు, ఎలిమెంటరీ స్కూల్స్ నడిపి అనేకమైనటువంటి లక్షలాది ఫీజులు వసూలు చేసేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. జనవాహిని పార్టీ ఒక చర్చ తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చింది. ఏమిటంటే +2 అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలి, రాజ్యమే ఇవ్వాలి, ప్రభుత్వాలే ఇవ్వాలి. ఎందువల్ల అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఆ విద్యార్థి ఎటువైపు వెళ్ళాలనేటటువంటి తన జీవితం గురించి ఆలోచన చేస్తాడు. కాబట్టి +2 వరకు కూడా తప్పనిసరిగా ప్రభుత్వమే ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలి. అంతేకాకుండా ఈవేళ విద్య అంటే కేవలం ర్యాంకులని, మీరు ఆ ర్యాంకులు వచ్చినటువంటి ఆ రిజల్ట్స్ వచ్చినటువంటి సమయంలో చూసినట్టయితే 1, 2, 3 మావే అంటారు, పెద్ద పెద్ద అరుపులు అరుస్తారు, టీవీలు మార్మోగిస్తారు. ఇదంతా కూడా చాలా దుర్మార్గం. ఎందువల్లంటే విద్యాలయాలు నడపడానికి అనేకమైనటువంటి షరతులు ఉన్నాయి. ముఖ్యమైనది ప్లే గ్రౌండ్ ఉండటం.
ఎన్ని స్కూల్స్లో కాలేజెస్లో ప్లే గ్రౌండ్ ఉంది, ఎన్ని స్కూల్స్లో కాలేజెస్లో డ్రిల్ మాస్టర్లు ఉన్నారు. ఏమైపోవాలి ఈ దేశం? ఈ విద్యార్థులు ఆటలు ఆడుకొని విద్యార్థులు, శరీర సౌష్ఠవం లేని విద్యార్థులు రేపొద్దున బయటకు వచ్చి ఈ దేశానికి వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళ జీవితాలను వాళ్ళు ఏ రకంగా చక్కదిద్దుకుంటారు అని ఆలోచన చేస్తే ఇది చాలా చాలా పెను ప్రమాదానికి దారితీస్తుందని చెప్పి అనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఎన్సీసీ కంపల్సరీ లేకపోవడం, ఎన్సీసీ కూడా అన్ని స్కూల్స్లో కంపల్సరీ పెట్టాలని చెప్పి జనవాహిని పార్టీ ఆలోచన చేస్తోంది. ఎందువల్లంటే ఎన్సీసీ ఉంటే క్రమశిక్షణ వస్తుంది, మంచి పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దడం జరుగుతుంది. అంతేకాకుండా దేశభక్తి కూడా వాళ్ళకి పెంపొందుతుంది. అంతేకాకుండా వాళ్ళు శారీరకంగా కూడా ఫిట్ పర్సన్స్ లాగా తయారవుతారు. కాబట్టి ఎన్సీసీని కూడా కంపల్సరీ చేయవలసినటువంటి అవసరం ఇప్పుడైతే మన దేశంలో ఉంది అని చెప్పి జనవాహిని పార్టీ భావిస్తూ ఉంది. జై జనవాహిని